ఇవాళ బీజేపీ ప్రభుత్వము బడా బడా పారిశ్రామికవేత్తలకు 1,00,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేశారు. 1,00,000 కోట్లు మాఫీ చేశారు. మరి మా రైతులకు ఎందుకు చేయరు? బీజేపీ ప్రభుత్వం లక్షల కోట్లు బడా పారిశ్రామికవేత్తలకు మాఫీ చేశారు. మా పేద రైతులకు ఎందుకు చేయరు? ఇలా పత్తి పండించేది ఎక్కువ గిరిజన రైతులు, బీసీ రైతులు, దళిత రైతులు, పేద వర్గాల రైతులే పత్తి పండిస్తూ ఉంటారు. ఇలా కేంద్ర ప్రభుత్వం ఎట్లుందంటే విదేశాల నుంచి పత్తి దిగుమతి చేసుకుంటే అక్కడ మాత్రం నిబంధనలు సవరించి 11% ఏదైతే పత్తి మీద ట్యాక్స్ ఉండనో దాన్ని రద్దు చేశారు. దిగుమతి సుంకాన్ని రద్దు చేసి విదేశాల నుంచి ఇబ్బడి ముబ్బడిగా పత్తిని భారతదేశంలోకి తెస్తా ఉన్నారు. దాంతో పత్తికి మన రైతులు పండించిన పత్తికి డిమాండ్ తగ్గింది. వ్యాపారస్తులు కొనడం లేదు. 8,100 అమ్మాల్సిన పత్తి వ్యాపారస్తులు 5,000-6,000 కూడా కొంటలేరు. ఏమైందయ్యా అంటే మోడీ గారి ప్రభుత్వం విదేశాల నుంచి పత్తిని తెస్తా ఉంది. దిగుమతి సుంకాన్ని రద్దు చేసింది బీజేపీ ప్రభుత్వం. అందువల్ల పత్తికి డిమాండ్ లేదు, మేము కొనలేము అని వ్యాపారస్తులు చెప్తా ఉన్నారు. అంటే కేంద్ర ప్రభుత్వము మీరేమో రైతుల దగ్గర పత్తి కొనకుండా ఇక్కడనేమో కొత్త నిబంధనలు తెచ్చారు. ఎకరానికి 7 క్వింటాల్ కొంటాం, L1, L2, L3 విధానం తెస్తాం, కపాస్ యాప్ తెస్తాం, 8% తేమ ఉండాలి. ఇక్కడ పండించిన పంట కొనకుండానేమో రైతుల దగ్గర CCI కొనకుండా ఇక్కడ నిబంధనలు కఠినతరం చేస్తారు. విదేశాల నుంచి పత్తి తేవడానికేమో నిబంధనలను సులభతరం చేస్తారు. అంటే మీరు ఎవరి పక్షాన పనిచేస్తున్నారు? ఈ నిబంధనలు దళారులకు మేలు చేయడానికా, రైతులకు మేలు చేయడానికా? రైతుకు మేలు చేసేది ఉంటే ఈ నిబంధనలు ఎవడన్నా పెడతాడా? మీరెవరి కోసం పనిచేస్తున్నారు? బడా పారిశ్రామికవేత్తల కోసం పనిచేస్తున్నారు, దళారుల కోసం పనిచేస్తా ఉన్నారు. పేద రైతుల గురించి పట్టించుకున్న పాపాన మీరు పోవడం లేదు. ఇది చాలా దుర్మార్గమైనటువంటిది.